వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి జాతకులు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాగే రా అనే అక్షరం, మా అనే అక్షరం కలిగిన వ్యక్తులతో ఈ రోజున మీకు జరిగేది ఇదే. మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు, ఒక కొస మెరుపు రాబోతుంది. ఏమిటి ఆ మార్పు, ఎవరు ఆ వ్యక్తులు, గోచార రీత్యా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం దుర్గాయే నమః కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారిని మనసులో ఒక్కసారి స్మరించుకుంటూ ఓం దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని చల్లగా చూస్తారు. అమ్మవారి మాటల రూపంలోని మా మాటలుగా భావించి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకసారి ఈ వీడియో చూస్తే మేము చెప్పే విషయాలు వాస్తవ పరిస్థితుల్లో మీకే అంతా అర్థమైపోతాయి. ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువ, ఎవరిని మోసం చెయ్యరు. ఇతరుల వలనే వీరు మోసపోయే అవకాశాలు ఉంటాయి. అయినా కూడా జీవితం మంచిగానే ముందుకు సాగుతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు, బాధలు ఎదుర్కొని వచ్చారు. ఈ రాశి వారికి ఈ రోజున చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి. ఆగిపోయిన పనులు ఈ రోజున త్వరలోనే పూర్తి చేసే విధంగా మీరు ఆ యొక్క పనులను ముందుకు సాగించబోతున్నారు. వీరి తెలివితేటలతో డబ్బు బాగా సంపాదిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా తెలివితో పాటుగా చురుకుతనం కూడా ఉంటుంది. శని భగవానుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. ఈ రోజు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అందువల్ల వీరికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. శని భగవానుని యొక్క ఆశీస్సులు కూడా వీరికి లభించబోతున్నాయి. ఈ రోజున మీలో చురుకుతనం అనేది ఎక్కువ కనిపిస్తుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగబోతున్నారు. సమాజంలో కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల మంచి లాభాలు వస్తాయి. కోరికలన్నీ నెరవేరబోతున్నాయని చెప్పొచ్చు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. జీవితం అనేది ఈ రోజు నుంచి కొత్తగా కనిపిస్తుంది. ఈ యొక్క మార్పు మీతో సాధ్యమైంది కాదు, భగవంతునితోనే సాధ్యమైంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలుంటాయి. దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కొన్ని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారు చిన్న వయస్కులైనా, పెద్ద వయస్కులైనా, మధ్య వయస్కులైనా అది త్వరలోనే నెరవేరుతుందని ఒక ఆకాంక్ష కలుగుతుంది ఈ రోజున. అలాగే వీరికి ఉన్న చిన్నపాటి అడ్డంకులు కూడా దైవ బలం చేత తొలగిపోతాయని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చాలా గొప్పగా సాగబోతుంది. ఎలాంటి ఆటంకాలు అనేది ఈ రోజున మీకు ఎక్కడా కనిపించడం లేదు. ఈ రోజు గ్రహస్థితి కూడా తోడవడం వల్ల బాగా కలిసొస్తుంది. పితృదోషాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ పితృదోషాలు ఉన్నాయని అనిపిస్తే, అంటే అసాధారణంగా ఏదైనా పనులు జరుగుతున్నట్లు అనిపిస్తే మీ మనసు కూడా కుదురుగా ఉండదు. ఏ పని సజావుగా సాగదు, బద్ధకంగా ఉంటారు. ఏ పని మీద ఫోకస్ చెయ్యరు. వీటన్నింటికీ పితృదోషాలే కారణంగా చెప్పొచ్చు. అమావాస్య రోజున ఏదైనా తర్పణాలు విడవడం, కాకికి అన్నం పెట్టడం ఇటువంటివి చేసుకోవడం వల్ల పితృదోషాల నుండి బయటపడతారు. దూరమైన కొన్ని బంధాలు దగ్గరవుతాయి. ఎన్నో మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు.
ఈ రోజు ఏమైనా అవకాశాలు వస్తే వాటిని విడిచిపెట్టకుండా అవకాశాలు అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. గ్రహ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి దయాగుణం ఎక్కువ, మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ముఖంలో చాలా గొప్ప తేజస్సు ఉంటుంది. నిస్వార్థమైన మంచి మనసుతో ఎవరికైనా సాయం చేయడానికి బాగా ఇష్టపడతారు. పొదుపుగా ఉంటారు. ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది బాగా తెలుసును. అనవసరమైన ఖర్చులు చెయ్యరు. స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. స్వార్థం లేకపోతే మనిషి బ్రతకలేడు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ప్రకృతి కూడా వీరికి అండగా ఉంటుంది. నచ్చిన వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ వీరిని మోసం చేసిన వారిని అస్సలు పట్టించుకోరు. అసలు వారిని ఇక దగ్గరకు కూడా రానివ్వరు. ఎంత ప్రేమను చూపిస్తారు. వీరిని ఏదైనా కానీ వీరి జోలికి వస్తే మాత్రం తిరిగి అంతే కోపం చూపిస్తారు. చాలా విధాలుగా వీరికి ఏమిటంటే అనుకూలమైనటువంటి రోజులు ఉన్నప్పటికీ కూడాను ఈ రాశి వారి యొక్క గ్రహ స్థితుల యొక్క మార్పు యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా పడి అష్ట కష్టాలకు గురి అవుతూ వస్తున్నారు. ఈ రోజు చాలా బాగుంటుంది. సంతానం లేని వారికి శుభవార్త కలగబోతుంది. ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. ఇష్టం లేని పనిని అస్సలు ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఈ రోజు మీకు వచ్చే ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున ధనవంతులు అయ్యే కొన్ని రకాల ఛాన్సెస్ వస్తాయి. కానీ కంటికి చిన్నగా కనిపించిన అవకాశాన్ని వదులుకోవద్దు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. ఈ రోజు కుదిరితే పరమేశ్వరుని గుడికి వెళ్ళండి. చక్కగా 11 ప్రదక్షిణలు చేసుకుని దేవాలయంలో వీలుంటే అభిషేకం చేయించుకోవడం లాంటివి చెయ్యండి. ఇక మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు చక్కగా మీ జీవితం అనుకూలంగా మారుతుంది. ఈ రోజున మీరు చేయకూడని కొన్ని పనులున్నాయి. మీ మాట తీరులో కొంచెం జాగ్రత్త. కోపాన్ని అస్సలు ప్రదర్శించొద్దు. అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడొద్దు. అందువల్ల కొన్ని సమస్యలు తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ రాశి వారికి ఈ రోజున లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటటువంటి అవకాశం ఉంది. మిగతా రోజుల్లో తిరగదని కాదండి. ఈ రోజున చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంటిని చక్కగా శుభ్రపరచుకోండి. ఇంట్లో గొడవలు పడకండి. ఇల్లు సుందరంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా అమ్మవారు బయట నుండే వెళ్లిపోతుంటారు. కాబట్టి నోటికి వచ్చిన పదజాలాన్ని ఇంట్లో ప్రదర్శించొద్దు. ఇల్లు ప్రధానం కాబట్టి ఇంట్లో చక్కగా ప్రశాంతవంతమైన వాతావరణం ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో ప్రశాంతంగా చక్కగా పూజ గది అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఇటువంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క ఆగమనం వల్ల ఇల్లంతా చక్కగా ఉంటుంది. ఈ రోజున మీరు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవడం, ఇంట్లో సుగంధభరితమైన వాసన రావడం ఇలాంటివి చేయండి. ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతమైన మనసుతో అందరం కూడా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవడం, చక్కగా ఏదైనా బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా పర్వాలేదు. పంచభక్ష పరమాన్నం పెట్టమని చెప్పి ఏ దేవుడు కూడా అడగడు. ఇంట్లో దీపం పెట్టుకున్నా చాలు. మీ జీవితంలో ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా, ఎన్ని ఉన్నా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. ఎటువంటి లోటు ఉండదు. అదృష్టం మీ వెంట ఉంటుంది. మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని ఈ రోజున జార విడుచుకోవద్దు. మిగతా రోజుల్లో కూడా ఇలాగే ఉండడానికి ప్రయత్నించండి. వివాహం విషయానికి వస్తే ఈ రోజున అందమైన అమ్మాయి లేదా అబ్బాయికి సంబంధించిన ఒక మంచి సంబంధం మధ్యవర్తుల ద్వారా వస్తుంది. అలాగే మనసులో గొప్ప ప్రేమ ఉన్న ఈ రోజు చాటుకునే మంచి రోజుగా చెప్పడం జరుగుతుంది. వీరు బయటకు చూపించరు. అలాగే అత్యాశ ఎక్కువ. కానీ ఏమిటంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడతారు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే అనవసరమైన విషయాలను అస్సలు మాట్లాడరు. అసలు వాటి కోసం సమయాన్ని కూడా స్పెండ్ చేయరు. ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోరు. ఎప్పుడూ ఏదో ఒక పని కోసం సమయాన్ని ఉపయోగిస్తుంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటారు. అది సర్వసాధారణం. ఏ మనిషికైనా డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది. ఈ రాశి వారు కోరిక మాత్రమే కాదు,
కష్టాన్ని కూడా జోడిస్తారు. అందులకు గాను ఈ రోజున ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వీరికి విమర్శించే వాళ్ళంటే నచ్చదు. అందువల్ల ఈ రోజు విపరీత కోపం కూడా రావచ్చు. కోపం అదుపులో ఉంచుకోండి. చుట్టూ ఉన్న వారితో ఈ రోజున చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశము కనిపిస్తుంది. కొంతమంది మిమ్మల్ని హాని కలిగించడానికి పదే పదే రెచ్చగొట్టొచ్చు. కావున అప్రమత్తత అవసరము. ముఖ్యంగా మీరు ఈ రోజున రా అనే అక్షరము, మా అనే అక్షరము కలిగిన వ్యక్తులతో కొంచెం అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని రెచ్చగొట్టి మీకు నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుంది. వచ్చే అదృష్టాన్ని రానివ్వకుండా చేసే అవకాశం ఈ యొక్క వ్యక్తుల వలన కనిపిస్తుంది. అటువంటి వారిని జాగ్రత్తగా పరిశీలించండి. మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తున్నారు. గొప్పగా బ్రతుకుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు. మీ చుట్టూరానే ఉన్నారు. కాబట్టి అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, వారి పట్ల అప్రమత్తత అవసరము. ఈ రా అనే అక్షరం, మా అనే అక్షరం కలిగిన స్త్రీలతో అయితే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజున మీరు మొదలు పెట్టవచ్చు. మొదలు పెట్టేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించి పరమశివునికి మీ యొక్క కోరిక చెప్పుకుని ప్రారంభించండి. అంతా మంచి జరుగుతుంది. సూర్యోదయంతోనే జీవితంలో కూడా ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్లు అనిపిస్తుంది. మొదటగా సమాజంలో గుర్తింపు పొందడం అనేది మాత్రమే కాకుండా ఈ రోజున మీరు వాస్తవంగా గుర్తింపు పొందుకుంటారు. తిరిగి వచ్చిన పని లేదా గతంలో మీరు చేసిన సేవ నేటితో ఈ రోజున సమాజంలో గుర్తింపు వస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసానికి పెద్ద అనుభవం అవుతుంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ముందుకి అడుగు వేయగల ధైర్యాన్ని పొందుకుంటారు. ఈ క్రమంలో తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఫలవంతంగా ఉంటాయి. పాత సమస్యలు, బాధలు, అనారోగ్యాలు ఇప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరము ఉండదు. కష్టాలు చెరిపివేసినట్లే ఈ రోజు అంతా మాయమవుతుంది. మీరు విద్యార్థులు అయితే ఒక ముఖ్య అవకాశం వస్తుంది. పరీక్షల్లో వచ్చిన మార్కులు లేదా కొత్త కోర్సు అవకాశం ఏదైనా నిజంగానే మీరు ఎదురు చూసినవి ఇప్పుడు సిద్ధమవుతాయి. ఇక వ్యాపారంలో ఉంటే ఈ రోజు మీరు మొదలుపెట్టి మొట్టమొదటి నిర్ణయం ఈ రాశి వారికి అనుకూల మార్గాలు తెరుస్తుంది. బాధలు, ఆటంకాలు చాలా ఉన్నా ఈ రోజు అన్నీ తగ్గిపోయినట్లు మీ మనస్సు చెప్తుంది. మీ వ్యాపారం ఎవరిదో మద్దతుతో స్వయంగా అభివృద్ధి చెందొచ్చు. ఈ రోజు పూర్వీకుల బలం మీతో ఉంటుంది. పితృదోషం అనిపించదు. ఎవరు ఊహించని చోట ఈ రోజున సంతోషకరమైన వార్తలు వింటారు. మీ పేరును గౌరవంగా మాట్లాడే సందర్భం వస్తుంది. అలాగే ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన పని తిరిగి మొదలవుతుంది. ప్రయత్నించిన దానికి అద్భుత ఫలితం వస్తుంది. ఎటువంటి ఆటంకం లేకుండా పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా లాభం వస్తుంది. ఒకంత ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఊపిరి పీల్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇంట్లోని పెద్దల సహకారం పొందుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. దూరంగా ఉన్నవారు సడన్ గా కలుసుకునే అవకాశం ఉంది. గతం నుంచి ఉన్న మనస్పర్ధలు పరిష్కారమవుతాయి. ఇంట్లో చిన్నపాటి శుభ కార్యక్రమ చర్చలు కూడా జరగొచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి మంచి అవకాశాలుంటాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. నిత్యము శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించుకోవడం మేలు కలగచేస్తుంది.